గ్రూప్ 3 ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 1300 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా విడుదల చేసింది. వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్లు పెట్టినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్సైట్లో చూడాలని చెప్పింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2.5 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్దంగా చాలా ప్రశాంతంగా ఎలక్షన్స్ నిర్వహించామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్తే తమను సంపూర్ణంగా ఆదరించారని చెప్పారు. రానున్న అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రతిపక్ష నేతలకు అహంకారం తగ్గలేదని చురకలంటించారు సీఎం. రాష్ట్రంలో 3 దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా జరిగాయని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మంత్రులతో కలిసి మాట్లాడారు రేవంత్. 12,702 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో గెలుపొందారని చెప్పారు. 66% ఫలితాలను కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ రెబల్స్ సాధించారని తెలిపారు. ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. 66% ఫలితాలను కాంగ్రెస్ రెబల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను తమ 2 ఏళ్ల ప్రజాపాలనపై తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. ప్రతిపక్షంలో ఉన్న నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్లకు కనువిప్పు కావాలన్నారు. రాష్ట్రంలో రానున్న అన్ని ఎన్నికల్లోనూ ఇకపై కాంగ్రెస్దే విజయమన్నారు. 2/3 మెజారిటీతో 2029లోనూ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా పోటీ చేశాయన్నారు సీఎం రేవంత్. 2 పార్టీలు కలిసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయన్నారు. 2 పార్టీలు కలిసి 33% మాత్రమే సాధించాయన్నారు. 94 సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల్లో 87 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందని చెప్పారు. బీఆర్ఎస్ 6, బీజేపీ 1 సెగ్మెంట్లోనే లీడ్ సాధించాయన్నారు సీఎం. కాంగ్రెస్ రెబల్స్ 66% గెలిస్తే బీజేపీ, బీఆర్ఎస్ 33% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించిండ్రు. జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే, బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే, బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయంపై తాము చెప్పడానికి ఏమీ లేదన్నారు సీఎం. బీఆర్ఎస్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే తమ వాళ్లు కాదనుకునే పరిస్థితి ఉందన్నారు. స్పీకర్ నిర్ణయంపై కావాలంటే కోర్టులకు వెళ్లొచ్చన్నారు రేవంత్. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇయ్యమని అడిగినరు. టీవీల్లో, పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. గోదావరి, కృష్ణా జలాలపై రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేశారో కేసీఆర్తో తాను చర్చకు సిద్ధమన్నారు రేవంత్. ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా.
పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం పేరు మార్చడం కక్షపూరితమే అని విమర్శించారు సీఎం రేవంత్. నేషనల్ హెరాల్డ్ విషయంలో సోనియా, రాహుల్తో పాటు ఇతర నేతలపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. హైదరాబాద్లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ మ్యాచ్కు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి స్పాన్సర్గా వ్యవహరించిందని చెప్పారు. సింగరేణి CSR ఫండ్స్ నుంచి డబ్బులు ఇచ్చిందన్నారు. స్టేట్ హెడ్గా తనను పిలిస్తే గెస్ట్గానే వెళ్లానని చెప్పారు. తన మనవడిని క్రీడాకారుణ్ణి చేయాలనుకుంటున్నట్లు మీడియా చిట్చాట్లో చెప్పారు సీఎం. సివిల్ సర్వీసెస్ అధికారులు నిజాయితీతో పనిచేయాలన్నారు మంత్రులు. మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఒత్తిడి, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. 2 ఏళ్లుగా సాగుతున్న ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు మినిస్టర్స్. ఎన్నికల హామీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. అధికారులు ప్రజాసేవకులుగా గుర్తింపు పొందాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిరోజు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని చెప్పారు. తమ పని ఎవరి జీవితంలో మంచి మార్పు, గౌరవాన్ని తీసుకొచ్చిందా అని ప్రశ్నించుకోవాలన్నారు. హైదరాబాద్ MCR HRDలో సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో భట్టి విక్రమార్క, శ్రీధరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నెన్స్ అంటే ఫైళ్లు, నిబంధనలు కాదని అది ప్రజలతో మమేకమయ్యే ఒక హ్యూమన్ రిలేషన్ అన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అంతర్గత బలహీనతలే ప్రమాదకరమని చెప్పారు. It marks the beginning of a life defined by a responsibility, judgment and public trust. Let me congratulate all of you, 203 officers drawn from multiple services, disciplines and states. You live with a shared identity that matters more than any qualification. You live as public servants. Your exceptionally bright young minds who are sitting here, your greatest achievement should not be by your designation which you have hold, but with a quiet knowledge you served with honesty, integrity and courage. The nation expects your sincerity and devotion and commitment and compassion to the people. గత బీఆర్ఎస్ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని ఆరోపించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారని చెప్పారు. కొత్తగూడెంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగిలేటి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీది సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడిచ్చారు. దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. వరంగల్, కరీమాబాద్లో కాకతీయ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించారు మంత్రి సురేఖ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. అన్నిటినీ మర్చిపోయేలా చేసేది ఏంటి అంటే మనకు క్రీడలు. ఇది మన శరీర యొక్క దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇప్పుడు కూడా గ్రౌండ్ వరకే మనము పోటీగా అంటే అపోజిట్ పార్టీగా ఉండాలి. ఎప్పుడైతే గ్రౌండ్ దాటి బయటకు వచ్చామో అందరం కూడా ఫ్రెండ్స్ అవుతాము. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవేలు ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. హుస్నాబాద్లో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ నిర్మాణాలు, ఓపెన్ జిమ్ పనులను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇటు విద్య, వైద్యము, అదేవిధంగా
అగ్రికల్చర్ గవర్నమెంట్ ప్రాజెక్టుతో పాటుగా టూరిజము, క్రీడలు, స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాలు, కార్పొరేషన్లలో బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల తాను జరిపిన తనిఖీల్లో ఉద్యోగులు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందని చెప్పారు. ఆఫీసులకు సరైన టైంకు రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ నేతలు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ పాలన ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని విమర్శించారు బీజేపీ నేతలు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. బీజేపీ కార్యకర్తల కష్టం, ప్రజల అండతో సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచారన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో మరోసారి చర్చిస్తామంటాం, రిజర్వేషన్లను దాటేసే ప్రయత్నమే అన్నారు రామచంద్రారావు. గ్రామీణ ప్రాంతాలలో తమ పార్టీ బలం పెరుగుతోందన్నారు రామచంద్రారావు. రాష్ట్రంలో 900 సర్పంచులు, 1200 ఉప సర్పంచులు, 10,000 వార్డులను గెలిచామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతితో గెలిచిందని ఆరోపించారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. పార్టీ ఫిరాయింపులు మొదట ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏనన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. వారి మీద అభియోగం ఉన్నది. వాళ్ళని డిశ్చార్జ్ చేయలే, కోర్టు ఎక్విటీ చేయలే. మరి ఏం సంతోషంతోనో మీరు ఇవి చేస్తున్నారో అర్థం కావట్లేదు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగా అప్పులు తీసుకోవడం తప్ప పాత అప్పులు తీర్చే కార్యాచరణ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా తెలంగాణను అప్పుల్లో ముంచేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే ఆలోచనే లేదని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ప్రారంభించిన పార్టీ ఫిరాయింపులను సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎక్స్లో పోస్టు చేశారు సంజయ్. ఫిరాయింపులు ప్రోత్సహించే వారికి గుణపాఠం తప్పదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో చాలా చోట్ల ముక్కోనప పోటీ జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఏలేటి. రేవంత్ సర్కార్కి నిజంగా చిత్తశుద్ది ఉంటే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే మరి ప్రజల్లో ఏ పార్టీ విశ్వాసం పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదో, మరి ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శించడం కాంగ్రెస్ నేతలకు ఫ్యాషన్ అయిందని ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 22 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు మంత్రి వివేక్. క్రికెట్ మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్ అవసరమైనప్పుడు కాకాయే ముందుకొచ్చారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ చిదంబరంతో మాట్లాడి పన్ను మినహాయించారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంకు కాకా సహకారం అందించారని తెలిపారు మంత్రి వివేక్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా వెంకటస్వామి వర్ధంతి నుంచి క్రికెట్ టోర్నీ మొదలు పెడతామన్నారు. ఆటలకు విశాఖ ఇండస్ట్రీస్ ప్రోత్సాహం ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ నిర్వహణకు సంబంధించి జెర్సీ లాంచ్ చేశారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ సభ్యులతో పాటు జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు. టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నాము. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 22 డిసెంబర్ నాడు స్టార్ట్ కాబోతుందో దాంట్లో 29 టీమ్స్ ఆడుతున్నారు. సుమారు 55 మ్యాచ్లు ఉంటాయన్నమాట. ఈ ఫేజ్ 1 22 డిసెంబర్ టు 27 డిసెంబర్ ఈ రోజులలో 55 మ్యాచ్లు
కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో 1 o'clockకి ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుంది. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్ అవసరమైనప్పుడు తమ తండ్రి కాకా వెంకటస్వామి ముందుకొచ్చారని గుర్తు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరంలతో మాట్లాడి పన్ను మినహాయించారని చెప్పారు. కాకా ఇప్పించిన ట్యాక్స్ బెనిఫిట్స్ తోనే ప్రస్తుతం బీసీసీఐ లాభాల్లో నడుస్తోందని చెప్పారు మంత్రి వివేక్. బీసీసీఐకి వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో చిదంబరం గారితో మాట్లాడి దాంట్లో కీలకమైన పాత్ర కాకా వెంకటస్వామి గారు ప్లే చేశారు. ఈరోజు ఐపీఎల్ ఇంత క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజులలో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ బీసీసీఐకి లభించినందువలన ఐసీసీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఆ రోజులలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. క్రికెట్ అభివృద్ధికి కాకా కృషి ఎంతో ఉందన్నారు బీసీసీఐ మాజీ సభ్యులు శివలాల్ యాదవ్. విశాఖ ఇండస్ట్రీస్ తో పాటు మంత్రి వివేక్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి కాకా టోర్నీతో గ్రామీణ స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు శివలాల్ యాదవ్. He had the vision. He encouraged us. He said, "Don't worry about anything. I am there with you. I will support you in every which way." That is how the stadium is here, and it is most appropriate that we are conducting this tournament in his name. Dates should be clear of all HCA activities so that maximum players can participate from districts. It's a great opportunity for all district cricketers to utilize this tournament and show their skill to get into the state team. This is a very, very God-sent opportunity they should utilize. కాకా క్రికెట్ టోర్నమెంట్ కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు హెచ్సీఏ సభ్యులు. టోర్నీలో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. హెచ్సీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీపీఎల్ కూడా చేయాలని రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ from 22nd to onwards, the objective is the tournament is to foster and development, promotions and systematic organizations of cricket at the mandal, town and district levels across the state of Telangana. We are forcing more rural cricket. చాలా సంతోషకర విషయం అంటే ఈరోజు మాకు మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ అండ్ సిద్దిపేట ఈరోజు మాకు టర్ఫ్ వికెట్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మ్యాచెస్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మ్యాచెస్ అన్నీ కూడా అక్కడే కండక్ట్ చేస్తున్నాం మేము. దానికి ఈ రోజున చాలా డిస్ట్రిక్ట్స్ రూరల్ క్రికెట్కి డెవలప్మెంట్కి పెద్ద ఎలివేషన్ బాగా వస్తుందని మేము అందరం అనుకుంటున్నాము. ఇప్పటికే చాలా వరకు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఈ అవకాశాన్ని మా అసోసియేషన్ తరపు నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ ఇండస్ట్రీస్ వారికి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నెల 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు కాకా క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. అన్ని జిల్లాల నుండి నైపుణ్యం ఉన్న ప్లేయర్స్ ను ఇప్పటికే సెలెక్ట్ చేశారు హెచ్సీఏ సభ్యులు. విన్నర్ టీంకు 5 లక్షలు, రన్నర్ టీంకు 3 లక్షలు, థర్డ్ టీంకు 2 లక్షలు, ఫోర్త్ టీంకు 1 లక్ష చొప్పున అందించనున్నారు నిర్వాహకులు. ఈ నెల 22 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు మంత్రి వివేక్. క్రికెట్ మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్ అవసరమైనప్పుడు కాకాయే ముందుకొచ్చారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ చిదంబరంతో మాట్లాడి పన్ను మినహాయించారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంకు కాకా సహకారం అందించారని తెలిపారు మంత్రి వివేక్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా వెంకటస్వామి వర్ధంతి నుంచి క్రికెట్ టోర్నీ మొదలు పెడతామన్నారు. ఆటలకు విశాఖ ఇండస్ట్రీస్ ప్రోత్సాహం ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ నిర్వహణకు సంబంధించి జెర్సీ లాంచ్ చేశారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ సభ్యులతో పాటు జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు. టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నాము. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 22 డిసెంబర్ నాడు స్టార్ట్ కాబోతుందో దాంట్లో 29 టీమ్స్ ఆడుతున్నారు. సుమారు 55 మ్యాచ్లు ఉంటాయన్నమాట.
ఈ phase 1 22nd డిసెంబర్ టు 27th డిసెంబర్ ఈ రోజులలో 55 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో 1 o'clockకి ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుంది. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్ అవసరమైనప్పుడు తమ తండ్రి కాకా వెంకటస్వామి ముందుకొచ్చారని గుర్తు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరంలతో మాట్లాడి పన్ను మినహాయించారని చెప్పారు. కాకా ఇప్పించిన ట్యాక్స్ బెనిఫిట్స్ తోనే ప్రస్తుతం బీసీసీఐ లాభాల్లో నడుస్తోందని చెప్పారు మంత్రి వివేక్. బీసీసీఐకి వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో చిదంబరం గారితో మాట్లాడి దాంట్లో కీలకమైన పాత్ర కాకా వెంకటస్వామి గారు ప్లే చేశారు. ఈరోజు ఐపీఎల్ ఇంత క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజులలో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ బీసీసీఐకి లభించినందు వలన ఐసీసీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఆ రోజులలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. క్రికెట్ అభివృద్ధికి కాకా కృషి ఎంతో ఉందన్నారు బీసీసీఐ మాజీ సభ్యులు శివలాల్ యాదవ్. విశాఖ ఇండస్ట్రీస్ తో పాటు మంత్రి వివేక్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి కాకా టోర్నీతో గ్రామీణ స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు శివలాల్ యాదవ్. He had the vision. He encouraged us. He said, "Don't worry about anything. I am there with you. I will support you in every which way." That is why, that is how the stadium is here, and it is most appropriate that we are conducting this tournament in his name. Dates should be clear of all HCA activities so that maximum players can participate from districts. It's a great opportunity for all district cricketers to utilize this tournament and show their skill to get into the state team. This is a very God-sent opportunity they should utilize. కాకా క్రికెట్ టోర్నమెంట్ కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు హెచ్సీఏ సభ్యులు. టోర్నీలో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. హెచ్సీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీపీఎల్ కూడా చేయాలని రిక్వెస్ట్ చేశారు. Telangana from 22nd to onwards, the objective is the tournament is to foster and development promotions and systematic organizations of cricket at the mandal, town and district levels across the state of Telangana. We are forcing more rural cricket. చాలా సంతోషకర విషయం అంటే ఈరోజు మాకు మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ అండ్ సిద్దిపేట్ ఈరోజు మాకు టర్ఫ్ వికెట్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మ్యాచెస్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మ్యాచెస్ అన్నీ కూడా అక్కడే కండక్ట్ చేస్తున్నాం మేము. దానికి ఈ రోజున చాలా డిస్ట్రిక్ట్స్ రూరల్ క్రికెట్కి డెవలప్మెంట్కి పెద్ద ఎలివేషన్ బాగా వస్తుందని మేము అందరం అనుకుంటున్నాము. ఇప్పటికే చాలా వరకు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఈ అవకాశాన్ని మా అసోసియేషన్ తరపు నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ ఇండస్ట్రీస్ వారికి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నెల 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు కాకా క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. అన్ని జిల్లాల నుండి నైపుణ్యం ఉన్న ప్లేయర్స్ ను ఇప్పటికే సెలెక్ట్ చేశారు హెచ్సీఏ సభ్యులు. విన్నర్ టీంకు 5 లక్షలు, రన్నర్ టీంకు 3 లక్షలు, థర్డ్ టీంకు 2 లక్షలు, ఫోర్త్ టీంకు 1 లక్ష చొప్పున అందించనున్నారు నిర్వాహకులు.